దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతుంది. పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం, పెట్రోల్, డీజిల్ ధరల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల్లో అనేక స్కూటీలను ప్రవేశపెట్టాయి. ఏడిఎంఎస్ కంపెనీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ వాహనదారులను ఆకట్టుకుంటుంది. వాహనదారులను ఆకర్షించే విధంగా ఏడిఎంఎస్ కంపెనీ ఆల్ఫా E5 పేరుతో ఈ స్పోర్ట్స్ బైక్ను ప్రవేశపెట్టింది. వరంగల్ నగరంలోని హంటర్ రోడ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏడిఎంఎస్ షోరూంలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ అందుబాటులో ఉన్నాయి. అంటే ఫస్ట్ టైం ఇండియాలోనే ఫస్ట్ స్పోర్ట్స్ బైక్ అనేది మన ఏడిఎంఎస్ కంపెనీ అనేది ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో తీసుకురావడం జరిగింది. సో ఈ కంపెనీలో టోటల్ 18 రకాల మోడల్స్ ఉన్నాయి. ఆ 18 రకాల మోడల్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన ఒక కర్ణాటకలో కాకుండా ఒక 6 ప్లేసెస్లో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ప్లాంట్స్ ఓపెన్ చేశారు. ఆల్ఫా E5 మోడల్ అండి స్పోర్ట్స్ బైక్ వచ్చేసి. ఈ మోడల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఇందులో వచ్చేసి మనకు బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ ఇస్తారు, సిలికాన్ కోటెడ్. ఈ బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 8 to 10 years ఉంటుందండి. సో ఈ మోటార్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ మోటార్ అండి. అండ్ ఈ బ్యాటరీకి ఉన్న మోటార్ కూడా మన కంపెనీ ఏం చేస్తుందంటే 3 years గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ డిస్క్ సిస్టమ్ ఉంటుంది, ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి, అలాయ్ వీల్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు మనకు ఛార్జింగ్ వచ్చేసి మనకు ఆటో కట్ ఆఫ్ ఛార్జింగ్ ఉంటుంది, 10 amps ఛార్జర్ అండి. సో వన్స్ మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే అప్ టు 120 kilometers మనం ట్రావెల్ చేసుకోవచ్చు. మొదటిసారిగా ఏడిఎంఎస్ కంపెనీ ఆల్ఫా E5 పేరుతో స్పోర్ట్స్ బైక్ను ప్రవేశపెట్టినట్లు డిస్ట్రిబ్యూటర్ భాస్కర్ నాయక్ పేర్కొన్నారు. ఈ బైక్ బ్యాటరీ లిథియం అయాన్ సిలికాన్ కోటెడ్తో వస్తుంది. ఈ బ్యాటరీ లైఫ్ స్పాన్ వచ్చేసి 8 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ బ్యాటరీ మరియు మోటార్కు 3 సంవత్సరాల వారంటీ కల్పిస్తున్నారు. LED హెడ్ ల్యాంప్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, అలాయ్ వీల్స్. ఈ బైక్ను ఒకసారి ఛార్జ్ చేస్తే 120 kilometers వరకు వెళ్తుంది. ఫుల్ ఛార్జింగ్ కావడానికి 4 గంటల సమయం పడుతుంది. ఈ బైక్స్లో పలు రకాల కలర్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్రం అందించే సబ్సిడీ పోను ఈ బైక్ను 1,50,000కు పొందవచ్చు. దీనికి ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ ఉంటుంది. దాంతోపాటు షోరూమ్ నుంచి ఆఫర్ కింద 5,000 క్యాష్ డిస్కౌంట్ అందజేస్తున్నారు. ₹10 ఖర్చు మాత్రమే మనకు అవుతుందండి. 2 units వన్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే 2 units ఛార్జ్ మాత్రమే అవుతుంది. దీని యొక్క డిస్ప్లే అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మనకు స్పీడ్ మోడ్స్ ఉంటుంది, థర్డ్ మోడ్ అని, సెకండ్ మోడ్, ఫస్ట్ మోడ్ ఉంటుంది. అంటే ఫస్ట్ మోడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ 40 స్పీడ్లో వెళ్తుంది, సెకండ్ మోడ్కి వచ్చేసరికి 60 స్పీడ్లో వెళ్తుంది, థర్డ్ మోడ్కి వచ్చేసరికి 80 స్పీడ్లో వస్తుందండి. మనకు డ్యూయల్ డిస్క్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో ఫ్రంట్ డిస్క్ ఉంటుంది, రేర్ డిస్క్ ఉంటుంది. బాడీ వచ్చేసి కూడా మనకు అక్రాలిక్ బాడీ వస్తుంది, వెరీ స్టాండర్డ్ బాడీ. మీరు 3-pin సాకెట్ ఎక్కడున్నా కూడా దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. విత్ మనకు 10 amps ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ఛార్జర్తో మీరు ఎక్కడైనా కూడా మీరు ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ అనేది కంపెనీ కల్పిస్తుంది. కేవలం 2 units కరెంట్ మాత్రమే మనకి ఇక్కడ కలుగుతుందండి. అంటే లైక్ ₹10 ఖర్చుతోని డైలీ 120 kilometers ట్రావెల్ చేసుకోవచ్చు. 3 years మోటార్ వ్యారంటీ ఉంటుందండి. బ్యాటరీ కూడా 3 years వ్యారంటీ ఉంటుంది. అదేవిధంగా ఛార్జర్ వచ్చేసి 1 year వ్యారంటీ ఉంటుందండి. మీరు ఈ ఛార్జర్ వచ్చేసి ఆటో కట్ ఆఫ్ ఛార్జర్ ఉంటుంది సార్, 10 amps ఛార్జర్ ఉంటుంది. మీరు మనం ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినా కూడా ఆఫ్టర్ ఫుల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది సార్. సర్వీస్ విషయంలో మీకు ఎలాంటి అదర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది ఏమి ఉండవు సార్. ఎందుకంటే ఇందులో మనకు మ్యాక్సిమం అంటే ట్రావెల్ చేస్తున్న కొద్దీ మనకు పోయేది ఏంటంటే డిస్క్ ప్యాడ్స్ పోతాయి, అవి రీప్లేస్మెంట్ చేసుకుంటే అయిపోతుంది. ఫ్యూయల్కి పెట్టే డబ్బులు ఏదైతుందో అది మనం ఈరోజు ఈఎంఐకి పెట్టుకున్నా కూడా మనం ఈరోజు హ్యాపీగా మనం వెహికల్ని ట్రావెల్ చేసుకోవచ్చు. బ్యాటరీలో సిలికాన్ కోటెడ్ తో మొత్తం కవర్ అయి ఉంటుంది కాబట్టి, మనం సిలికాన్ ఫాస్ఫేట్ కోటింగ్ తో కవర్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే సార్, మనం ఎక్కువ ట్రావెల్ చేసి వచ్చినా కూడా బ్యాటరీ హీట్ అయినా కూడా అది తొందరగా అబ్జర్ప్షన్ అనేది చేసుకుంటుంది. సో పేరడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అనేది లేదు సార్. అండ్ ఇంకోటి దాని చాలా మందికి ఉన్న డౌట్ ఏంటిదంటే, మనం వాటర్లో పోతే ఏమైనా సమస్య వస్తుందా సార్ అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది సార్. ఈ వెహికల్ వాటర్ ప్రూఫ్ బ్యాటరీ, వాటర్ ప్రూఫ్ మోటార్ సార్. మీరు వాటర్లో నుంచి వెళ్ళినా, వాటర్లో ఆగినా కూడా ఎక్కడ స్టక్ అవ్వడం కావచ్చు, ఆగిపోవడం కావచ్చు ఉండదండి. మీకు ఈ బ్యాటరీలో ఏ సమస్య వచ్చినా కూడా అందులో సెల్స్ మోడల్స్ ఉంటాయి అన్నట్టు సార్. అందులో ఉన్న సెల్స్ ఏ సెల్ అయితే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన సెల్ తీసేసి కొత్త సెల్స్ అనేది రీప్లేస్ చేసుకుంటే మనకు చాలా తక్కువ ఖర్చుతో మనం దీన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు. సో రిపేరబుల్ బ్యాటరీ సార్. ఈ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి 1,60,000 మనకు
కంపెనీ ప్రొవైడ్ చేసింది సార్. బట్ కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ద్వారా మనకు 10,000 రూపీస్ రాయితీ వస్తుంది. ఈవీ వెహికల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కోసం మాత్రం మనం అడిషనల్గా ఒక 5,000 to 7,000 రూపీస్ పెడితే 5 years వరకు మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ దాంట్లో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది సార్. మనం మన ద్వారా ఎవరికైనా ఇంపాక్ట్ అయినా కూడా వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా కూడా మనకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి కల్పిస్తుంది సార్.